అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పవన్తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హై కమిషనర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. ఏపీఎస్జీ సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభివందించాల్సిందే అని ట్వీట్ చేశారు లోకేష్. పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సమానులైన లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించినట్లు పవన్ పేర్కొన్నారు. ఏపీలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్కు సీఎం విజ్ఞప్తి. విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ను సీఎం సిబిఎన్ కోరారు. సర్వర్ల నిర్వహణలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ఆ సంస్థ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను రిక్వెస్ట్ చేశారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని డీపీ వరల్డ్ సంస్థను విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకోవాలని పెప్సికోను కోరారు. ఏపీని ఆరోగ్య విద్య ఆవిష్కరణల కేంద్రంగా మార్చేలా సహకరించాలని బిల్ గేట్స్కు సీఎం విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు మూడింతలు 46,000 ఉద్యోగాలు. దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నాయి. తాజాగా అమెజాన్తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం ₹1,32,00,000 దాటాయి. వీటితో 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు దాదాపు మూడింతలు మించిపోయాయి. నేతాజీ జయంతి పరాక్రమ్ దివాస్ శుభాకాంక్షలు. పీఎం మోదీ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పరాక్రమ్ దివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ఒడిశాలో ఈ ఏడాది ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆయన జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనను కటకట్లో ఏర్పాటు చేశామన్నారు. నేడు ఆయన జయంతి కావడంతో ప్రజలంతా అత్యంత గౌరవంతో నేతాజీని స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయనకు వినమ్రతతో నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. సంచలన తీర్పు. ఆర్జీవీకి జైలు శిక్ష. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరి కోర్టు దోషిగా తెలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో ₹3,72,000 పరిహారాలు ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్. లోకేష్. ఏపీ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దావోస్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇతర కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారని పేర్కొన్నారు. కూటమి నేతల వసూళ్లు. ఏపీకి జిందాల్ గుడ్ బై. వైసీపీ. ఏపీలో కూటమి నేతల వసూళ్ల వేధింపులు తాళలేక ఏపీకి జిందాల్ కంపెనీ గుడ్ బై చెప్పిందని వైసీపీ సోషల్ మీడియాలో విమర్శించింది. వైఎస్ జగన్ హయాంలో వైఎస్ఆర్ జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు జిందాల్ సంస్థ ముందుకొచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ముడుపులు డిమాండ్ చేశారని మండిపడింది. ఇవ్వకపోవడంతో నటి జేత్వానీని అడ్డుపెట్టుకొని జిందాల్ యాజమాన్యంపై తప్పుడు కేసులు పెట్టారని ఎక్స్లో వైసీపీ రాసుకొచ్చింది. ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు. మంత్రి ఉత్తమ్ టీజీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయమై
ప్రచారణలో ఉన్న లిస్టు తుది జాబితాలు కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది వెరిఫికేషన్ మాత్రమేనని తెలిపారు. కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చివరి లబ్ధిదారుడు వరకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 40,000 రేషన్ కార్డులు ఇచ్చిందని దుయ్యబట్టారు. ట్రంప్ తగ్గేదేలే. అధికారంలోకి వచ్చిన తొలి రోజే యుఎస్ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆసుపత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న చేయాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనకు ఈ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.